ఇవాళ సుప్రీంకోర్టులో అమరావతి రాజధాని కేసు విచారణకు రానుంది. అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలంటూ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది ఏపీ సర్కార్. హైకోర్టు తీర్పును యథాతథంగా అమలు చేసేలా ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు అమరావతి రైతులు. ఈ రెండు పిటిషన్లపై విచారణ జరగనుంది. జస్టిస్ కెఎం జోసెఫ్, జస్టిస్ బివి నాగరత్నతో కూడినటువంటి ద్విసభ్య ధర్మాసనం విచారణ జరపనుంది. ఇక మరొక వైపు కేంద్ర ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. విభజన చట్టం ప్రకారమే అమరావతి రాజధాని ఏర్పడిందని అఫిడవిట్ లో తెలిపింది. జగన్ 3 రాజధానుల గురించి తమకు తెలియదని కేంద్రం స్పష్టం చేసింది. ఇంకోవైపు సీఎం జగన్ త్వరలోనే వైజాగ్ కు మకాం మార్చుతానని స్పష్టం చేశారు. దీంతో సుప్రీంకోర్టులో జరగనున్న అమరావతి రాజధాని కేసు విచారణ ఎలా ఉంటుందోనన్న ఆసక్తి నెలకొంది.